బావేమో ఓటేయడానికి వెళ్ళి వారం అయింది. వీల్ చైర్ లో ఓటేయడానికి వెళ్ళిన వృద్ధులు కూడా తిరిగి వచ్చారు, కానీ ఈ పెద్ద మనిషి మాత్రం పత్తాలేడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆవకాయ పెట్టుకోవాలి. దేవుడా, పిలిచావా? వచ్చావా? ఎస్. ఓటేసావా? ఎస్. పోలింగ్ ఎప్పుడైంది? మొన్న 13వ తారీఖున అయింది. రిటర్నింగ్ ఎందుకు లేట్ అయింది? హైవే అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవుద్ది, ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది. సిల్లీ క్వశ్చన్. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్దని మాకు తెల్లా? నిన్న తెల్లవారుజామున తయారయ్యావు కారేసుకొని, ఇవాళ పొద్దున తేలే ఆంధ్ర తెలంగాణ అంతరిక్ష మార్గం అని కనిపెట్టావేంట్రా నువ్వు? అమ్మా, మార్గం మామూలుగానే ఉంది, మసులుతుంటేనే మాడి మసైపోతున్నాం. అర్ధరాత్రి ఆడవాళ్లే కాదు, మిట్ట మధ్యాహ్నం మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఇది. ఎండాకాలం బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చా. బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో? కాలగా చేసుకున్నావంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను, మధ్యలోకి రా. అది కాకపోతే కట్టుకున్నదాన్ని నేను కలగ చేసుకుంటున్నాను. చెప్పు, బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు? మళ్ళీ పట్టుకున్నట్టు చెప్తా. పట్టుకోను, చెప్పు. మధ్యాహ్నం మండు టెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మడత మంచం వేసుకుని నీట్ గా నీళ్ళలో ఓ నిద్ర వేసా. లేచి చూస్తే నీడ కాస్త చీకటి అయింది. వాచీలో టైం 9 అయింది. అయ్యో, అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దామంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు. మీకెక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వు అనుకున్న ఫ్రెండ్స్ వేరు, నా ఫ్రెండ్స్ వేరు. ఎక్కడ ఆగిను? ఊర్లోనే ఆగిపోయారు. నైట్ నాటుకోడి పులుసులో గారెలు ముంచుకుని పట్టు మంచం వేసుకుని పూల తోట కింద పడకైతే కళ్ళు తెచ్చి చూసేసరికి తెల్లారిందంటావు. కరెక్ట్. పొద్దున్నే పలహారంలోకి పెసరట్లు కూడా తిని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయకపోయారా? పెసరట్లు తింటే మళ్ళీ పడకేసేస్తాను. అప్పుడు మళ్ళీ మంచం పట్టుకుని. ఆపరా బాబు నీ మంచం కోలా. నువ్వు ఓటేయడానికి వెళ్ళావా, ఊళ్ళని తిరిగి పడకేయడానికి వెళ్ళావా? అది కాదురా. ఇడు చాలా తెలివిగా ఏం జరిగిందో చెప్తున్నాడు గానీ ఎక్కడ జరిగిందో చెప్పట్లేదు. చెప్పు, మడత మంచం వేసిన మామిడి తోట ఎక్కడా? పట్టు మంచం వేసిన పూల తోట ఎక్కడా? ఊర్లో. ఊర్లో అంటే ఏ ఊర్లో? ఆ ఊరికో పేరు లేదా? నేను ఓటేయడానికి ఏ ఊరు వెళ్ళాను? మీ ఊరు. ఆ ఊరికో పేరు లేదా? మండపేట. దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరేముంది? 100 ఊర్లు ఉన్నాయి, ఎవరికి తెలుసు? నువ్వు మధ్యలో వచ్చావంటే బొందల గట్లో కప్పెట్టేసి చందాలు ఎంచి మరి భోజనాలు ఎట్టేస్తాను చెప్తున్నాను. నీకు నచ్చిన మటన్ మూలుగులతో. నువ్వు చెప్పు, దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరేముంది? మా ఊరే. ఆ ఊరికో పేరు లేదా? ఉంది. మరేడు నూజివీడు. అక్కడే మరి బ్రేక్ ఇచ్చింది. అబ్బా, కవరింగ్ చేయటానికి అస్సలు షివరింగ్ లేకుండా ఎంత బాగా ఆడేస్తున్నాడు రాబద్దాలు. అనుమానం ఉన్న చోట నిప్పు లాంటి నిజం చెప్పినా కూడా తుప్పు లాంటి అబద్ధాలాగా వినపడతాయి. చెప్పమోకుందానా? నిప్పు లాంటి నిజమా? ఈ నిప్పు లాంటి నిజమేంటో ఇప్పుడే తెలుస్తా. అమ్మిందాకే కదా మనకు ఫోన్ చేసింది. అవును, చెప్తా. నీకుంది, దొరికిపోయావు. హలో అమ్మా, మీ అల్లుడు నిన్న మన ఊర్లోనే ఉన్నాడా? ఉన్నాడు.